అంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు కానీ మీరు కానీ కరీంనగర్ పెద్దపల్లి ఎంపీలుగా ఉండి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మా రాష్ట్రం మాకు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్లో గొడవ చేసినటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారికి గౌరవ సలహాదారులుగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మీరు ఉన్న పలంగా ఎందుకు అంటే మీ మీద కక్ష కడుతున్నాను మీరు ముందే గ్రహించారా, లేదంటే ఇంకేమన్నా రాజకీయ కుట్రల వల్ల ఆ పార్టీలో బయటికి రావాల్సి వచ్చిందా, అసలు ఏం జరిగింది? అంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఈ లాస్ట్ 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో రాజకీయాల్లో వాడుకొని మళ్ళీ వదిలేస్తారు, మర్చిపోతారు, వాడుకుంటారు. ఇవాళ పని ఉంది వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. దాని తర్వాత వారికి ఏం అడ్వాంటేజ్ ఉంటుందో వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఉంటుందో వాళ్ళు అదే చేస్తారు. నాకు అంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఓకే. సో దీంట్లో ఆ రోజుల్లో నాకు అనిపించింది లేదు కావాలని, ఎందుకంటే నేను కొద్దిగా ఇండిపెండెంట్ అన్నిట్లో కూడా నా ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉంటుంది. నేను ఏదైనా నచ్చదేమో అనుకోండి నేను ముఖం పైన చెప్పేస్తాను, నేను ఎక్కడ కూడా వెనక్కి పోను. ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారు అని చెప్పి నాకు ఆ భయం లేదు. మా నాన్నగారు అది ఆయన కూడా అలానే ఉండేవారు, మొండిగా నిలబడి కొట్లాడేవారు. సో వారి దగ్గర నుంచి రావడం జరిగింది. సో నేను కూడా నా పరిధిలో నేను ఉంటాను. నాకు ఎవరు కూడా హరాస్ చేసి నన్ను కట్టుపడటానికి ప్రయత్నం చేస్తే అది కొనసాగు. ఈ రేడ్స్ ఈడీ రేడ్స్ నాకు పైన రావడము, కానీ నాకు ఎక్కడ కూడా నేను కేర్ చేయలేదు. ఎందుకంటే ఐ నో నేను నీతి నిజాయితీగా చేస్తున్నాను, ఎవ్వరు ఏమి చేసుకోలేరని చెప్పి నాకు ఆ అరగన్స్ ఉందన్నమాట. సో నేను ఎవరిని భయపడను, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తాను. అంటే ఎందుకు అంటే హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవడం కోసం ప్రధాన పాత్ర పోషించడం, మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ప్రధాన పాత్ర పోషించడం, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ను గద్దెదించడం కోసం కాంగ్రెస్ ఎంత కష్టపడడం, మీరు కూడా చాలామంది ఎమ్మెల్యేలకు అండదండగా ఉండాలనే విషయం బహిర్గతమైంది. అంటే ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? ఒక ప్రధాన పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంత కష్టపడ్డాయో కాంగ్రెస్ని గద్దెదించడం కోసం. మీరు కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మర్చిపోయారు. అక్కడ కూడా నేను కీలకమైన పాత్ర వేశాను. ఐ వాజ్ ద జాయింట్ కన్వీనరు క్యాంపెయిన్ కమిటీకి. అప్పుడు కూడా అన్ని స్ట్రాటజీ వైజ్, ఫైనాన్షియల్ సపోర్ట్ వైజ్, మీడియా సపోర్ట్ వైజ్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఇవన్నిట్లో కూడా ఐ హ్యాడ్ అ రోల్ టు ప్లే. అదే ఏదో లోపల ఎందుకంటే ఆ రోజులలో కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్రానికి తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల రాష్ట్రం ఉంటుందని చెప్పి మమ్మల్ని అందరినీ మభ్య పెట్టడం జరిగింది. దాని తర్వాత దాన్ని కేవలం కుటుంబ పార్టీ చేయడము, కేవలం వారి కుటుంబ సభ్యులు వాళ్ళే అన్ని ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడము, ఇతర వారు మంచిగా కొద్దిగా ఇండిపెండెంట్గా అవుతున్నారు అనుకోండి లైక్ మీ, వాళ్ళని కట్ చేసేయడము, అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందువలన నేను వారి వ్యతిరేకంగా పోవాల్సింది. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితులలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. మనం కూడా, ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, అన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ నాకు అనిపించింది రాష్ట్రం కోసం కొట్లాడాలి, ప్రజల కోసం కొట్లాడాలని చెప్పి కొట్లాడడం జరిగింది.